అలా చేసి నన్ను తప్పించారు. ఆ కుట్ర 10 వారాలకు తెలిసింది. సంజనాపై ఇమ్ము షాకింగ్ కామెంట్స్. 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 9లో మొదటి రోజు నుంచే ఇటు ఎంటర్టైన్మెంట్ పరంగా, అటు టాస్కుల పరంగా ప్రాణం పెట్టి ఆడిన కంటెస్టెంట్ ఇమ్మాన్యుయల్. ఎవరినీ నొప్పించకుండా, తాను నొచ్చుకోకుండా హౌస్లో తన ఆటను కొనసాగించిన ఇమ్ము దాదాపు 10 వారాల పాటు నామినేషన్లోకి రాకుండా నిలిచిన కంటెస్టెంట్గా అరుదైన రికార్డ్ సృష్టించాడు. అంతేకాదు 3 సార్లు కెప్టెన్గా వ్యవహరించి తన లీడర్షిప్ను నిరూపించాడు. సంజన మా అమ్మ చేసిన తప్పులకు కూడా తానే బాధ్యత తీసుకుంటూ తలవంచిన సందర్భాలు ప్రేక్షకులను ఎమోషనల్ చేశాయి. అయినా సరే ఈ సీజన్లో కమెడియన్ ఇమ్మాన్యుయల్కు టైటిల్ మాత్రం దక్కలేదు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన అనంతరం హీరో శివాజీ హోస్ట్గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ బజ్లోకి ఇమ్ము ఎంట్రీ ఇచ్చాడు. ఈ సందర్భంగా శివాజీ థర్డ్ కంటెస్టెంట్గా హౌస్లోకి వచ్చి, ఫోర్త్ ఫైనలిస్ట్గా బయటికి వచ్చిన మన ఎంటర్టైనర్ ఆఫ్ బిగ్ బాస్ ఇతడే అంటూ ఘనంగా పరిచయం చేశాడు. అలాగే ఎంటర్టైనర్ ఆఫ్ సీజన్ 9 అని ప్రకటించి ఓ స్పెషల్ గిఫ్ట్ను ఇమ్ముకు అందజేశాడు. ఇక శివాజీ తన ఇంటర్వ్యూ ప్రారంభించారు. విన్నర్ అయిపోతావ్ అనుకుంటే ఇలా బయటికి రావడమేంటి అని ప్రశ్నించగా, ఇమ్ము కూడా తాను అదే అనుకున్నానని చెప్పుతూ బిగ్ బాస్లో జరిగిన అనూహ్య ట్విస్ట్లు, పరిణామాలను బయటపెట్టాడు. నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్, కానీ వాళ్ళే నిన్ను వీక్ చేశారు. నామినేషన్స్కి వస్తే ఇతను ఎంటర్టైనర్ అని ఓటేయాలని అందరూ అనుకున్నారు. నేను కూడా అలానే భావించా అని శివాజీ అన్న మాటలకు ఇమ్ము భావోద్వేగానికి గురయ్యాడు. ఇది గేమ్, ప్రతి చిన్న విషయాన్ని తప్పులా చూడాలి అని అర్థం చేసుకోవడానికి నాకు 10 వారాలు పట్టింది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇక సంజన విషయాన్ని ప్రస్తావిస్తూ శివాజీ ప్రశ్నించగా, ఇమ్మాన్యుయల్ స్పష్టంగా మా అమ్మతో ఉండటం నాకు ప్లస్ కాదు, మైనస్ అయింది. నేను నామినేషన్లోకి రాకపోవడంతో నా అభిమానులు ఆమెకు ఓట్లు వేశారని నా అభిప్రాయమని చెప్పాడు. ఇలా ఎమోషనల్గా సాగుతున్న ఇంటర్వ్యూకు కాస్త ఫన్ టచ్ ఇవ్వాలనే ఉద్దేశంతో హౌస్ శివాజీ ఒక్కసారిగా టోన్ మార్చాడు. ఇంతకీ ఆ గర్ల్ ఫ్రెండ్ ఎవర్రా అంటూ సరదాగా ప్రశ్నించడంతో అప్పటి వరకు సీరియస్గా ఉన్న ఇమ్మాన్యుయల్ ఒక్కసారిగా సిగ్గుపడ్డాడు. నవ్వుతూ చెప్పాను కదా అన్నా అంటూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ శివాజీ వదిలిపెట్టకుండా, అయితే ఇప్పుడు మాట్లాడతావా, ఫోన్ ఇస్తా అంటూ మరింత ఆట పట్టించాడు. దానికి ఇమ్ము అన్న వద్దు వద్దు అంటూ చేతులు జోడించి మరీ సిగ్గుపడుతూ స్పందించడం ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. ఈ చిన్న ఫన్ మూమెంట్ అంతకు ముందు ఉన్న ఎమోషనల్ మూమెంట్ను కాస్త చేసింది. ఆ తర్వాత శివాజీ మరోసారి సీరియస్ అయ్యి ఇమ్మాన్యుయల్ ఆటను విశ్లేషించాడు. ఒకే సీజన్లో ఒకే వ్యక్తి 3 సార్లు కెప్టెన్ అవ్వడం ఈ 9 సీజన్ల చరిత్రలోనే జరగలేదు అంటూ ఇమ్ముకు భారీ ఎలివేషన్ ఇచ్చాడు. ఇది కేవలం గణాంకం కాదు, ఇమ్మాన్యుయల్ ఆటలో ఉన్న క్రమశిక్షణ, నమ్మకం స్మిత్ నుంచి వచ్చిన గణాంకం కాదు ఇమ్మాన్యుయల్ ఆటలో ఉన్న క్రమశిక్షణ, నమ్మకం హౌస్మేట్స్ నుంచి వచ్చిన విశ్వాసానికి నిదర్శనమని చెప్పాడు. కెప్టెన్గా ఉన్న ప్రతిసారి తనపై వచ్చే ఒత్తిడిని, విమర్శలను తట్టుకుంటూ బ్యాలెన్స్గా వ్యవహరించాడని ప్రశ్నించాడు. ఫైనల్గా ఇమ్మాన్యుయల్ మాట్లాడుతూ తన ఆట స్పష్టమైన అభిప్రాయాన్ని వెల్లడించాడు. గెలిచినా ఓడినా వీడు గెలిచాడా అనేంత పని చేయాలి అని నేను ముందే ఫిక్స్ అయ్యాను అంటూ తన మైండ్ సెట్ను చెప్పాడు. ఇమ్మాన్యుయల్ మాట్లాడుతూ తన ఆటపై స్పష్టమైన అభిప్రాయాన్ని వెల్లడించాడు. గెలిచినా ఓడినా వీడు గెలిచాడా అనేంత పని చేయాలి అనే నేను ముందే ఫిక్స్ అయ్యాను అంటూ తన మైండ్ సెట్ను చెప్పాడు. టైటిల్ రాకపోయినా ప్రేక్షకుల మనసుల్లో నిలిచేలా ఆడాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. ఆ తర్వాత బిగ్ బాస్లో తాను ఎదుర్కొన్న కష్టాలను వివరించాడు. బిగ్ బాస్లో ఎంటర్టైన్ చేయడం అంత ఈజీ కాదు అంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. దీనిపై హౌస్ శివాజీ కూడా ఆశ్చర్యపోతూ ఏంట్రా అంత మాట అన్నావు అంటూ ప్రశ్నించాడు. ఇమ్మాన్యుయల్ స్పందిస్తూ ఒకడు నామినేట్ అయ్యి కోపంలో ఉంటాడు, మరొకడు నన్ను నామినేట్ చేశాడు అనే కోపంలో ఉంటాడు. ఒక్కొక్క కంటెస్టెంట్ ఒక్కొక్క మూడ్లో ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో అందరితో బ్యాలెన్స్ చేస్తూ వారందరినీ ఎంటర్టైన్ చేయడం చాలా కష్టం అంటూ బిగ్ బాస్ హౌస్లోని రియాలిటీని బయటపెట్టాడు. ఈ మాటలు వింటున్న క్షణాల్లో ఇమ్ము ఆట ఎంత మానసిక ఒత్తిడిలో
ఆగిందో స్పష్టంగా అర్థమైంది. దీంతో శివాజీ నిజంగా నువ్వు గ్రేట్ రా, ఇవన్నీ దాటుకుంటూ వచ్చావంటే చాలా చాలా గ్రేట్ రా అంటూ ఇమ్ము ప్రశంసల వర్షం కురిపించాడు. టైటిల్ దక్కకపోయినా ఆటలో నిజాయితీ, ఎంటర్టైన్మెంట్, మానవ సంబంధాలను కాపాడుకున్న విధానం వల్ల ఇమ్మాన్యుయల్ ఈ సీజన్లో ప్రత్యేకమైన కంటెస్టెంట్గా నిలిచాడని శివాజీ స్పష్టం చేశాడు. బిగ్ బాస్ టైటిల్ను ఇమ్మాన్యుయల్ గెలిచాడా, ఓడాడా అన్న దానికన్నా అతను ఎలా ఆడాడు అన్నదే అతన్ని ఎంటర్టైన్ ఆఫ్ సీజన్గా నిలబెట్టిందని చెప్పాలి. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.